యాదవ్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి బీసీ కులాలు సన్నాహక సమావేశం తెలుగుదేశం పార్లమెంట్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 2న విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 9 గంటలకు తిరుపతి పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు మాజీ తుడా చైర్మన్, తిరుపతి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యాదవ్ కార్పొరేషన్ గొల్ల నరసింహ యాదవ్ ప్రమాణ స్వీకారోత్సవానికి తిరుపతి నుండి పెద్ద ఎత్తున బీసీ కులాలు ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. ఆంధ్రప్రదేశ్లో నవ్యాంధ్రప్రదేశ్గా అవతరించిన తెలుగుదేశం పార్టీకి మొట్టమొదటిసారిగా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నరసింహ యాదవ్ గారిని ప్రకటించడం తిరుపతిలోని బీసీ కులాలందరూ కూడా హర్షిస్తున్నాము. ఇది మన రాష్ట్రంలో, కొత్త రాష్ట్రంలో ఈ అవకాశం తిరుపతి యాదవుల సంఘం దక్కడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా బీసీ కులాలందరూ కూడా చాలా సంతోషిస్తున్నాము. దీనికోసం 2వ తేదీ విజయవాడలోని అతి భారీ ఎత్తున ప్రమాణ స్వీకారం చేయాలని బీసీ కులాలందరూ కూడా ఈరోజు తిరుపతి పార్లమెంట్ ఆఫీసులో కలిసి దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి, ఎలా విజయవంతం చేయాలనే కార్యక్రమంలో అన్ని కుల సంఘ నాయకులు, అన్ని కుల పెద్దలు, అందరి పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కుల నాయకులు, అదేవిధంగా 3 పార్టీలకు సంబంధించిన కూటమి నాయకులందరూ కూడా కలుపుకొని విజయవాడలో జరిగే ఈ ప్రమాణ స్వీకారాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. దానికోసం బీసీ కులాలందరూ కూడా ఏకతాటిగా నడిచి 2వ తేదీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేకి గోవింద గోవింద అని వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం తీసుకొని విజయవాడకి తరలి వెళ్ళాలని కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్లమెంటు అధ్యక్షులు మరియు మాజీ తుడా చైర్మన్, ప్రజెంటు ఇప్పుడున్నటువంటి కొత్త ప్రభుత్వంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని సీనియారిటీగా గుర్తించేసి తప్పనిసరిగా ఈరోజు యాదవ కార్పొరేషన్ రాష్ట్ర డెవలప్మెంట్ చైర్మన్గా నియమించడం జరిగింది. 2వ తారీఖు నాడు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విజయవాడలో ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. బీసీ కులాలన్నీ కూడా ఏంటంటే గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో గొల్ల నరసింహ యాదవ్ గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతోమంది బీసీలు అనేక రంగాల్లో అభివృద్ధి చెందారు. కాబట్టి తప్పనిసరిగా ఆయన ప్రమాణ స్వీకారానికి బీసీ కులాలు పెద్ద ఎత్తున తిరుపతి నుంచి వెళ్ళి బయలుదేరేదానికి ఈరోజు సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది. కాబట్టి త్వరలో జరిగేటువంటి ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున బీసీ కుల సంఘాలు, నాయకులు, మహిళలు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని, విజయవంతం చేయాలని చెప్పని ఈ సందర్భంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. జై